ఇంట్లో కామన్గా ఉండేది ఎయిర్ కండిషనర్. ఎయిర్ కండిషనర్స్లో ఫిల్టరేషన్ సరిగ్గా లేనందువల్ల డస్ట్ పార్టికల్స్ ఎక్కువ చేరుతుంటాయి. ఈ డస్ట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం బ్యాక్టీరియల్ గ్రోత్, ఫంగల్ గ్రోత్ ఎక్కువ అయినందువల్ల ఇది రీసైక్లేట్ అయ్యి డైరెక్ట్గా పర్సన్కి ఎఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. ఇలాగ చూస్తే అదే కాకుండా ఇన్ఫెక్షన్స్ ఎలా వస్తాయంటే బయోమెడికల్ ఆర్గానిజమ్స్ అంటే వివిధ రకాల బగ్స్ అంటే కాక్రోచెస్, ఈగలు, దోమలు, అలాగే బల్లులు, ర్యాట్స్ వీటిలన్నిటి ద్వారా ఇన్ఫెస్టేషన్ అనేది జరుగుద్ది. వీటిల్లో ర్యాట్లు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, దాని ఫీసీస్ ద్వారా కానివ్వండి, దాని యూరిన్ ద్వారా కానివ్వండి మనకి జబ్బులు వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే చూస్తే కెమికల్స్ ముఖ్యంగా మనం వాడేది ఫర్ వాషింగ్ పర్పస్ అండ్ క్లీనింగ్ పర్పస్. వీటిల్లో ముఖ్యంగా గమనిస్తే సర్టన్ కెమికల్స్ లైక్ ఫార్మాల్డిహైడ్ ఆర్ ప్రిజర్వేటివ్స్ యూజ్డ్ ఇన్ దిస్ కెమికల్స్ ఇవి కూడా హానికరంగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కడైతే ఎక్కువగా వాడతామో అక్కడ మనకి వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా వాడేది క్లోత్స్ మీద, ఫ్లోర్ మీద. అలాగే చూస్తే హైడ్రోఫ్లోరో కార్బన్స్ అంటే రెఫ్రిజిరేటరు, ఏసీల్లో వాడే కెమికల్స్. వీటి వల్ల కూడా కొద్దిగా రేడియేషన్ అనేది కానివ్వండి, లేకపోతే హెల్త్కి అలర్జీ పరంగా కానివ్వండి ఎఫెక్ట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. కాస్మెటిక్స్ అండ్ యాంటీప్రస్పిరెంట్స్ అంటే మనం వాడే సెంట్లు, లేదు మొహానికి పూసే కాస్ట్యూమ్స్ కానివ్వండి, వీటి వల్ల కూడా మనకి స్కిన్ అలర్జీస్ కానివ్వండి, ఆస్తమా లాంటి వ్యాధులు కానివ్వండి వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ నేచర్ ఉన్నందువల్ల మన బాడీకి ఎఫెక్ట్ అనేది జరుగుద్ది. సో వీటిలన్నిటిని నివారించడానికి మనం ఏం చేయాలి? తగు జాగ్రత్తలు చూసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ని కాస్త నీట్గా పెట్టుకోవాలి. రెగ్యులర్గా ఏసీని కండిషనింగ్గా పెట్టేసి క్లీన్ చేసుకోవాలి. అలాగే చూస్తే ఈ కెమికల్స్కి కొద్దిగా దూరంగా ఉంటే మంచిది. ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుంటే వీటి వల్ల మన బాడీ మీద హెల్త్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ మనకి ఎక్కడైతే అలర్జీ ఆర్ ఇండోర్ పొల్యూషన్ జరుగుద్దో అవి లివింగ్ రూమ్స్లో కామన్గా కనిపిస్తాయి. అవి కర్టన్ రూపంలో కానివ్వండి, కార్పెట్ రూపంలో కానీ కనిపిస్తుంటాయి. ఇక్కడ డస్ట్ అనేది ఈజీగా కార్పెట్స్లో, కర్టన్స్లో చేరుతుంటుంది. అలాగే చూస్తే ఎవరికైతే యానిమల్ పెట్స్ ఉంటాయో వాళ్ళ నుంచి హెయిర్ ఫాల్ ఉన్న యానిమల్స్ వల్ల కూడా చాలా అలర్జిక్ కండిషన్స్ రిజల్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. అలాగే కొంతమంది బర్డ్స్ని పెంచుకుంటారు. వీటి ద్వారా కూడా అలర్జీ వచ్చి కొద్దిగా ఉపశమ వ్యాధి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇలా చాలా విధాలుగా చూస్తే అలర్జిక్ రెస్పాన్సెస్ తగ్గించుకోవడానికి ఈ పెట్స్ని ప్లస్ కార్పెట్స్ని రెగ్యులర్గా క్లీనింగ్ చేసుకొని వాటికి తగ్గ మెడికల్ నెసెసిటీస్ చూసుకొని వాటికి ఏమి జబ్బు రాకుండా చూసుకుంటే మన హెల్త్ కూడా ఈజీగా సునాశయంగా జరిగిపోయేదానికి అవకాశం ఉంది.